నాగర్ కర్నూలులో మల్లు రవి అనే ఆయన ఆఫీస్ వర్క్ పనికొస్తాడు కానీ ప్రజానాయకుడికి ఏమైనా ఇమేజ్ ఉందా? కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఇవాళ తిట్టుకుంటారు. ఈ ఖమ్మం జిల్లా ఆయన తీసుకొచ్చి మాకెందుకు ఇచ్చారు టికెట్? ఈయన ఏదో ఢిల్లీలో ఉండి పైరవీలు చేసుకోవాలి, లేకపోతే రేవంత్ రెడ్డి వెనకాల సపోర్ట్ చేయాలి. కానీ ఇవాళ యూత్ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న యూత్ మొత్తం మల్లు రవికి సపోర్ట్ చేయట్లేదు. మల్లు రవికి నాగర్ కర్నూలుకి ఏం సంబంధం? ఆల్రెడీ మల్లు రవి గారి అన్న మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, చాలా కీలకమైన పొజిషన్ లో ఉన్నాడు. వాళ్ళ కుటుంబం అన్ని రకాలుగా ఎంజాయ్ చేశారు. ఆయన సంపత్ మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయనకి ఇవ్వాలి. అలాంటిది మాలలకు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉంది, మాదిగల వ్యతిరేకత ఉన్నారు. దాంతో ఆటోమేటిక్ గా అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కి ఇమేజ్ పెరుగుతుంది. బీజేపీ క్యాండిడేట్ ఆయన భరత్, ఆయన రాములు కొడుకు భరత్ కి ఊహించిన దానికన్నా ఎక్కువ ఇమేజ్ వస్తుంది. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గానీ బీజేపీ కానీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ రవి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా వద్దురా నాయన, నాగర్ కర్నూలు అంటేనే కొంత బీజేపీ వీక్ అనేటువంటి ఒక నరేషన్ బిల్డ్ అవుతుంది కదా. మల్లు రవి మీద వ్యతిరేకత కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ మీద వ్యతిరేకత కావచ్చు, భరత్ ఒక యంగ్ కనెక్టివిటీ కావడం, వాళ్ళ ఫాదర్ మోడీ వేవ్ కావచ్చు. అంటే బీజేపీ అనుకున్నంత అసెంబ్లీ ఎలక్షన్స్ లో 1 సీటు నుంచి 8 సీట్లకు వస్తే ఈ రోజు 4 సీట్ల నుంచి 10 సీట్ల వరకు వెళ్తుంది. ఒకటి మోడీ వేవ్, సెకండ్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో పాజిటివ్ ఉన్నదాన్ని నెగిటివ్ చేసుకున్నారు.